హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం SaaS సాఫ్ట్వేర్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చో చూసుకున్నాం. ఈ పర్టికులర్ వీడియోలో ఒక సింపుల్ ప్రోగ్రామ్ని ఎలా రాయొచ్చు, స్క్రాచ్ నుంచి అంటే జీరో నుంచి రాద్దాం ప్రోగ్రామ్ని. మనం ఎక్కడి నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా లైన్ టు లైన్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఆ కోడ్ అనేది మనం రాద్దాము. సో మీరు కూడా నాతో పాటు సేమ్ దీన్ని చేయండి. సో యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో SaaSలో డిఫరెంట్ విండోస్ ఉన్నాయి. లైక్ కోడ్ విండో అని, లాగ్ విండో, రిజల్ట్ విండో అండ్ లైబ్రరీస్ విండో అనేవి ఉన్నాయి. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు సో మనం ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ నేను రాయాలనుకునేటప్పుడు ఎడిటర్ విండోలోనే రాయాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ డేటా అనే ఒక కీవర్డ్ రాస్తున్నాను. డేటా అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ డేటా సెట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత స్పేస్ ఇచ్చి దానికి డేటా సెట్ నేమ్ ఏదైనా రాయాలి. ఆ డేటా సెట్ నేమ్ నేను సపోజ్ టెస్ట్ అని పెట్టాను అనుకోండి. సో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ రూల్ ఏంటంటే డేటా సెట్ అనేది కంపల్సరీగా స్టార్ట్ విత్ అంటే ఈ పర్టికులర్ ఫస్ట్ లెటర్ ఉంది కదా, అది కంపల్సరీగా A to Z లెటర్స్ ఏవైనా పర్వాలేదు, లేదా అండర్స్కోర్ అయినా పర్వాలేదు. ఇవి మాత్రమే పాసిబుల్. ఇంతకన్నా ఏ డేటా సెట్ నేమ్ని కూడా స్టార్ట్ చేయడానికి లేదు. ఇట్ మస్ట్ బి స్టార్ట్ విత్ అండర్స్కోర్ ఆర్ A to Z లెటర్స్, ఎనీ లెటర్. మీరు సపోజ్ మీ డేటా సెట్ పేరుని నా డేటా సెట్ని 1 టెస్ట్ అని రాద్దాం అనుకున్నారు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. సో కంపల్సరీగా మీరు ఏం చేస్తారు అంటే సో A to Z లెటర్స్ ఏవైనా పర్వాలేదు, అండర్స్కోర్ అయినా పర్వాలేదు. సో దాంతో ఒక డేటా సెట్ని రాస్తారు. లేదు నేను డైరెక్ట్గానే డేటా సెట్ నేమ్ ఇలా రాస్తాను అనుకుంటే డేటా టెస్ట్ అని రాసేసేయండి. తర్వాత సెమీకోలన్ ఇవ్వండి. ఈ సెమీకోలన్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి టెర్మినేటర్ అనమాట. దీన్ని మనం సెంటెన్స్ని రాసిన తర్వాత ఎలాగైతే ఫుల్ స్టాప్ పెడతామో, ఏదైనా ఒక SaaS ప్రోగ్రామ్ అనేది ఎండింగ్లో సెమీకోలన్ పెడుతున్నాము అంటే దాని అర్థం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందని. సో తర్వాత ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనం ఇన్పుట్ అని స్టేట్మెంట్ రాస్తున్నాను. సో ఇన్పుట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాను అంటే నా కాలమ్స్ని రాస్తున్నాను. సో ఇక్కడ టెస్ట్ అనేది ఒక డేటా సెట్ కింద క్రియేట్ చేసుకుంటే అందులో కాలమ్స్ ఏవేవి ఉండాలి. ఇది క్లినికల్ డేటా కాబట్టి నేను ఇక్కడ పేషెంట్ ఐడి అంటున్నాను. PID అనేది ఒక షార్ట్ కట్ నేమ్ రాసుకుంటున్నాను. మీరు కావాలంటే రాసుకోవచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలమ్ నేమ్ అనేది ఉంది కదా, PID అనేది స్పేస్ ఇవ్వకూడదు. మీరు స్పేస్ ఇచ్చారనుకోండి ఒక కాలమ్కి మధ్యలో, సపోజ్ నేను ఇది ఎలా రాశాను అంటే PATI అంటే పేషెంట్ స్పేస్ ఐడి అన్నాను అనుకోండి, పేషెంట్ అనేది ఒక కాలము, ఐడి అనేది ఒక కాలం కింద తీసుకుంటుంది. కానీ మన ఇంట్రెస్ట్ అది కాదు ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. సో అందుకని ఏం చేస్తున్నాను అంటే సో డైరెక్ట్గానే ఒక చిన్న పదం రాసుకుంటున్నాను, PID అంటున్నాను. ఒక కాలం నేమ్ వచ్చేసి PID. ఇక్కడ మీకు రూల్స్ ఏంటంటే సో కంపల్సరీగా మీరు పేషెంట్ ఐడి అనే తాలూకా కాలం నేమ్ అనేది 32 క్యారెక్టర్స్ కన్నా తక్కువే ఉండాలి. అలానే ఇక్కడ టెస్ట్ అనే రాశారు కదా, ఈ పర్టికులర్ డేటా సెట్ నేము, ఇది కూడా కంపల్సరీగా 32 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండాలి. ఇది అప్పర్ కేస్ అవ్వచ్చు, లోవర్ కేస్ అవ్వచ్చు, లేదా స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైనా అవ్వచ్చు, అండర్స్కోర్తోనైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ న్యూమరిక్స్తో కానీ ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్తో కానీ రాయడానికి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మనం సో PID అయిపోయింది. తర్వాత ఏజ్ అనేది ఒక కాలం రాస్తున్నాము. తర్వాత సెక్స్ అనేది ఇంకొక కాలం రాస్తున్నాము. రాసి ఇక్కడ సెక్స్ కాలం అనేది చూడండి, పేషెంట్ ఐడి అనేది న్యూమరికల్ వేరియబుల్లోకి ఇస్తాము. అంటే 1 2 3 అలా నెంబర్స్ ఏమైనా ఇస్తాము. ఏజ్ అనేది కూడా నెంబర్స్లోనే ఇస్తాము. కానీ సెక్స్ అనేది నెంబర్స్లో ఇవ్వము, క్యారెక్టర్ డేటా ఇస్తాము. అంటే మేలా, ఫీమేలా, ఎమ్ అని ఇస్తాము. అలాంటప్పుడు ఈ పర్టికులర్ క్యారెక్టర్ డేటా అనేది SaaS రీడ్ చేయాలి అంటే కంపల్సరీగా డాలర్ అనేది ఇవ్వాలి. సో మీరు ఇక్కడ డాలర్ ఇస్తే SaaS అనేది ఇది క్యారెక్టర్ డేటా అని రికగ్నైజ్ చేస్తుంది. SaaSలో ఉండే ప్రాబ్లం ఏంటంటే డిఫాల్ట్ న్యూమరిక్ వేరియబుల్స్ని అర్థం చేసుకోగలుగుతాయి, కానీ క్యారెక్టర్ వేరియబుల్స్కి అలా కాదు. క్యారెక్టర్ వేరియబుల్స్ని రాయాలి అంటే కంపల్సరీగా డాలర్ ఉండాలి. సో డాలర్ ఉండి తర్వాత సెమీకోలన్ అంటే అక్కడికి మీ పర్టికులర్ డేటా సెట్ అనేది కంప్లీట్ అయ్యిందని అనుకుందాం. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చి నెక్స్ట్ కాలమ్స్ రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాలమ్ పేరు సో ఇక్కడ ఇది ఏం చేస్తున్నానంటే నేను రోస్ ఇస్తున్నాను. ఇప్పుడు వరకు ఏం చెప్పాను, డేటా టెస్ట్ అనేది కాలం డేటా సెట్ నేము, ఇన్పుట్ PID, ఏజ్, సెక్స్ అనేది కాలం నేమ్స్ రాశాను. తర్వాత ఇక్కడ కార్డ్స్ అనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ కార్డ్స్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ డేటాని నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏంటి డేటా ఇన్సర్ట్ అంటే ఇప్పుడు పేషెంట్ ఐడి వచ్చేసి 1, పేషెంట్ ఐడి 1 అనుకుందాం. కానీ తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్ తాలూకు ఏజ్ ఒక 45 years అనుకుందాం. కానీ ఆ పేషెంట్ సెక్స్ వచ్చేసి మేల్ అనుకుందాం, రాశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేషెంట్ డేటా నేను ఏం రాస్తాను అంటే పేషెంట్ 2 అంటున్నాను.
సో ఇందులో వచ్చేసి 36 years, మేబీ ఫీమేల్ అని అంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 3 అని రాస్తున్నాను. ఓకే, 45 years అని రాస్తున్నాను, లేదా ఆల్రెడీ 45 రాశాను కాబట్టి 48 రాద్దాం, మేల్ అంటున్నాను. ఓకే, అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక పేషెంట్ రాస్తాను, ఇక్కడతో ఆపుతాను. 4 అంటున్నాను. సో ఇందులో ఒక 67 years అనుకుందాం, కానీ మేల్ అనుకుందాం కానీ. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఈ లైన్లకి ఏట్లకి మనం ఈ పర్టికులర్ ఏ లైన్లకైనా ఇక్కడ మనం సెమీకోలన్ ఇవ్వడానికి లేదు. సెమీకోలన్ ఎక్కడ ఇస్తాము అంటే ఎట్ లాస్ట్లో మాత్రమే ఇస్తాము. ఇప్పుడు రన్ అంటున్నాను, అంతే అండి. ఇప్పుడు డేటా నుంచి అప్ టు రన్ వరకు ఏదైతే ప్రోగ్రామ్ రాశానో దీన్ని డేటా స్టెప్ అంటాం శాస్లో. సో శాస్ ప్రోగ్రాంలో 2 రకాల స్టెప్స్ ఉంటాయి. ఒకటి డేటా స్టెప్, రెండవది ప్రాక్ స్టెప్. సో డేటా ఆన్వర్డ్స్ రన్ రాశాను కాబట్టి డేటా స్టెప్ అంటున్నాను. ప్రాక్ ఆన్వర్డ్స్ రన్ అని రాశాను అనుకోండి, ప్రాక్ స్టెప్ అంటాను. నేను చెప్తాను డేటా స్టెప్ ఎందుకు యూజ్ అవుతుంది, ప్రాక్ స్టెప్. ఈ డేటా సెట్ని ఇప్పుడు రాశాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు రన్నింగ్ బాయ్ అనే సింబల్ ఉంది. ఓకేనా, సో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నాకు ఒక డేటా సెట్ క్రియేట్ అయింది. ఈ డేటా సెట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, మీరు లైబ్రరీస్లోకి వెళ్తే ఇక్కడ చాలా లైబ్రరీస్ ఉంటాయి. అందులో డిఫాల్ట్గా వర్క్ లైబ్రరీలో నా డేటా సెట్, ఇప్పుడు టెస్ట్ అనే ఒక డేటా సెట్ క్రియేట్ అయింది కదా, అది అక్కడ ఉంటుంది. సో టెస్ట్ డేటా సెట్ అనేది అక్కడ క్రియేట్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే ఒక సింపుల్ డేటాని తీసుకొని డేటా సెట్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా కాకుండా ఒక 2-3 అనాలిసిస్లు చేద్దాం దీని మీద. ఏం చేద్దాము అంటే లెట్స్ సే ఇప్పుడు ఈ డేటా సెట్ని క్రియేట్ చేశాను కదా నేను, అయితే దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ డేటా కింద డిస్ప్లే అవుతుంది. అలా వద్దు, నాకు ఒక అవుట్పుట్ ఫార్మెట్లో కావాలి అని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు తెలుసా, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ప్రాక్ అంటారు. ప్రాక్ అంటే ప్రొసీజర్ అని. శాస్లో చాలా రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. లైక్ ప్రాక్ ప్రింట్ అని, ప్రాక్ మీన్స్ అని, ప్రాక్ ఫ్రీక్వెన్సీ అని, ప్రాక్ కొరిలేషన్ అని, ప్రాక్ రిగ్రెషన్ అని, ప్రాక్ యూనివేరియేట్ అని, అండ్ ప్రాక్ జీ చార్ట్ అని, ప్రాక్ జీ ప్లాట్ అని, ప్రాక్ ఎస్జీ రెండర్ అని, ప్రాక్ ఎస్జీ స్కాటర్ అని, చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో స్లోగా నేర్చుకుందాం. సో ఇప్పుడైతే నేనేం చెప్తున్నానంటే ప్రాక్ ప్రింట్ అంటున్నాను. ప్రింట్ అంటే మీ ప్రోగ్రామ్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. డేటా అంటే మీ డేటా సెట్ పేరు ఏంటి, మీ డేటా సెట్ పేరు ఏదైతే రాశారో అది టెస్ట్, సెమీకోలన్ చేస్తారో అండ్ రన్ చేస్తారు, అంతే. ఈ పర్టికులర్ లైన్ కోడ్ రాయడం వల్ల దీన్ని చూడండి, మీకు ఇక్కడ చూస్తే ఒక చిన్న సపరేటర్ కూడా వచ్చేసింది. డేటా నుంచి అప్ టు రన్ వరకు ఉండే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటా స్టెప్ కింద పరిగణించబడతాయి. వేరే కమింగ్ టు ద 11 నుంచి 12 వరకు ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రాక్ స్టెప్ అంటారు. సో ప్రాక్ స్టెప్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మీరు డేటా స్టెప్ని రన్ చేయాల్సిన పని లేదు. ఎందుకు అంటే డేటా స్టెప్ అనేది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి ఉంది. ఎక్కడుంది, మీ వర్క్ లైబ్రరీలో టెస్ట్ అనే ఒక డేటా సెట్ క్రియేట్ అయ్యి ఆల్రెడీ ఉంది. సో మీరు దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఈ ప్రాక్ ప్రింట్ అనే ఆప్షన్తో రన్ చేస్తే మీకు ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే మీ అవుట్పుట్ అనేది అవుట్పుట్ విండోలోకి వచ్చింది. ఇప్పుడు చూడండి మీ అవుట్పుట్ ఇది మీ అవుట్పుట్. సో ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఉందో, ఓకే, సో ఒక ప్రోగ్రామ్, సో డేటా అనేది ఒక డేటా సెట్ నేమ్ను క్రియేట్ చేస్తున్నాము, ఇన్పుట్ అనేది కాలమ్స్ నేమ్స్ను క్రియేట్ చేస్తున్నాము, కార్డ్స్ అనేది డేటా లైన్స్ ఇవ్వడానికి, అంటే ఆ కార్డ్స్ ఆ డేటా లైన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ మీకు ఒక చిన్న టెర్మినాలజీ కూడా అర్థం కావాలి. సో శాస్ ప్రకారము కాలమ్స్ని వేరియబుల్స్ అని, రోస్ని అబ్జర్వేషన్స్ అని అంటాము. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, కాలమ్ నేమ్స్ ఉన్నాయి కదా, వీటిని వేరియబుల్స్ అని, రోస్ని అబ్జర్వేషన్స్ అని అంటాము. అయితే ఈ పర్టికులర్ డేటా సెట్లో 4 రోస్ అంటే 4 అబ్జర్వేషన్స్, 3 కాలమ్స్ అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. సో ఇలానే ఇంకొక అనాలిసిస్ ఏం చేయొచ్చు అంటే, ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇది మేలు ఫీమేల్ మొత్తం డేటాని మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది కదా. జస్ట్ చూడండి, ఓకే నాకేంటి ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ ఉండే డేటా మాత్రమే ప్రింట్ అవ్వాలి అని అనుకుందాం కానీ, ఓకే అది మన ఇంట్రెస్ట్. అప్పుడు ఏం చెప్తాను శాస్కి, నేను నాకు ఓన్లీ ఫీమేల్ కావాలి అని చెప్పాలంటే ఎలా చెప్తానంటే వేర్ సెక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఏమని రాస్తాను, ఓన్లీ ఫీమేల్స్ డేటా మాత్రమే కావాలనుకున్నాను అనుకోండి. సో అక్కడ ఎలా అయితే స్పెల్లింగ్ ఉందో ఎఫ్ క్యాప్సిల్ కదా, యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు, ఫీ మేల్ అని రాస్తారు అనుకోండి, సెమీకోలన్ ఇచ్చారనుకోండి. ఈ పర్టికులర్ లైన్ ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ ఫీమేల్ డేటాను మాత్రమే ప్రింట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఆ పర్టికులర్ డేటాను మాత్రమే ఇది ప్రింట్ చేస్తుంది అవుట్పుట్లో. ఇవ్వండి, ఓన్లీ ఫీమేల్ డేటా మాత్రమే వచ్చింది. అయితే ఇక్కడ ఓన్లీ ఒక్క ఫీమేల్ డేటా ఎందుకు వచ్చింది, నాకు ఇద్దరు కదా ఫీమేల్ ఉన్నారు డేటాలో, ఒకటే ఎందుకు వచ్చింది అంటే, ఓకే నాకు ఫీమేల్ అనేది ఒకటే ఉంది డేటాలో, సో నా మిస్టేక్ ఇక్కడ. సో ఫీమేల్ 2 ఉన్నాయి అనుకున్నాను, ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది.
అలా కాకుండా ఓన్లీ మెయిల్ డేటా కావాలనుకున్నాం అనుకోండి, సో ఓన్లీ మెయిల్ అని రాసి సెలెక్ట్ చేసి రన్ చేసామనుకోండి, మెయిల్ డేటా ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతుంది. ఓన్లీ మేల్స్ది కావాలంటే మేల్స్ది, ఫీమేల్స్ది కావాలంటే ఫీమేల్స్ది, మనకి ఏది కావాలంటే ఆ డేటా వస్తుంది. ఇవ్వండి, ఓన్లీ మెయిల్స్ డేటా మాత్రమే మనకు వచ్చింది ఇక్కడ. సో అలానే మనము ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇందులో ట్రై చేశాను. అలానే మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ పేరుతో ఒక డేటా సెట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఆ డేటా సెట్తో మీ ఫ్యామిలీ పేరుతో ఒక డేటా సెట్ క్రియేట్ చేసుకోండి. అందులో మీ ఫ్యామిలీ తాలూకా డీటెయిల్స్ ఏమిస్తారు అంటే సీరియల్ నెంబర్ అని ఒకటి పెట్టుకోండి, అంటే ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని. రెండోది ఏం చేస్తారు అంటే మీ ఫ్యామిలీ నేము, ఆ పర్సన్ తాలూకా నేమ్ ఇస్తారు. అయితే నేమ్స్ ఇచ్చేటప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వకుండా చూసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేమ్ ఉన్నాడు అనుకోండి, సో రవి కుమార్ అని ఉందనుకోండి, రవి స్పేస్ కుమార్ అనేది రాయొద్దు ప్రస్తుతానికి, మీకు అవన్నీ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నేమ్ అనే ఒక వేరియబుల్ చేసుకుని రవి, సురేష్, రాజు సింగిల్ వర్డ్స్ ఉన్నవే పెట్టండి. వాళ్ళ తాలూకు ఏజ్ క్రియేట్ చేయండి. అట్ ద సేమ్ టైము వాళ్ళ సెక్స్ కూడా క్రియేట్ చేయండి, అంటే జెండర్ మేలా ఫీమేలా అనేది రాసుకోండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి చూడండి. ఇది చాలా సింపుల్ ప్రోగ్రాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషను, ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. సో నా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్లో. ఈ పర్టికులర్ డేటా సెట్ అనేది మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎన్ని అబ్జర్వేషన్స్, ఎన్ని కాలమ్స్తో క్రియేట్ చేసిన డేటా సెట్ మీరు తయారు చేశారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ పర్టికులర్ వీడియో ఇంతే. సో నెక్స్ట్ వీడియోకి మూవ్ అవుదాం. మీరు నా రెగ్యులర్ ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లేలో నా డీటెయిల్స్ ఇస్తున్నాను, బిలో లింక్ కింద కూడా ఉంటాయి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. మీరు నా లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, ఏమన్నా ఫస్ట్ నా డెమో సెషన్కి అటెండ్ అవ్వండి. ఇది ఫ్రీనే. మీకు నచ్చిన క్వశ్చన్స్ అడగండి. మీరు డిసైడ్ అయితే మాత్రమే లైవ్ ట్రైనింగ్కి నాతో కంటిన్యూ అవ్వాలని, అప్పుడు మాత్రమే యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్. అదర్వైజ్ మీరు వీడియోలను వాచ్ చేస్తూ ఉంటారు అనుకుంటే మీరు వాచ్ చేయొచ్చు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.